సింగపూర్ సిటీలో ప్రతి 5 నిమిషాల వాక్కి ఒక క్లీన్ పబ్లిక్ టాయిలెట్ కనిపిస్తుంది. రోడ్స్ మీద ఒక గుంట కూడా ఉండదు. ప్రతి ఒక్కరూ తమ లైన్లోనే డ్రైవ్ చేస్తారు. హారన్ శబ్దం అస్సలే వినిపించదు. జీబ్రా క్రాసింగ్ దగ్గర కార్స్ ఆటోమేటిక్గా ఆగిపోతాయి. ఎక్స్కలేటర్ ఎక్కేటప్పుడు కూడా ఒక సైడ్ లైన్లో నిలబడతారు. తొందరగా వెళ్ళాల్సిన వాళ్ళు రెండో సైడ్ నుండి నడిచి వెళ్ళిపోగలరు. ఇప్పుడు ఇదే సీన్ని మన కంట్రీతో కంపేర్ చేద్దాం. మోస్ట్ ఇండియన్ సిటీలో కూడా గార్బేజ్ మౌంటైన్స్ కనిపిస్తాయి. ప్రతి వీధి మూలలో చెత్త పడి ఉంటుంది. పబ్లిక్ టాయిలెట్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే జనాలు రోడ్ పక్కన యూరినేట్ చేస్తున్నారు. హారన్ శబ్దం ఎంత ఎక్కువ అంటే ఇంట్లో కూర్చున్నా వినిపిస్తుంది. సగం రోడ్లల్లో ఫుట్పాత్, జీబ్రా క్రాసింగ్ కనపడవు కూడా. రెండు దేశాలు రెండు వేరే వేరే ప్రపంచాలలో అనిపిస్తుంది కదా. కానీ నిజమైన క్వశ్చన్ ఏంటి అంటే సింగపూర్ వాళ్ళు పుట్టుకతోనే సివిలైజ్డ్ గా పుట్టారా? మనం జెనెటికల్లీ కొంచెం తక్కువ సివిక్సెన్స్ తో పుట్టినామా? ఆన్సర్ ఆబ్వియస్లీ కాదు. డెవలప్డ్ కంట్రీస్ ఫాలో చేసే ఫార్ములా చాలా సింపుల్ గా ఉంటుంది. విన్నాక మీరు కూడా ఇంతేనా అనుకుంటారు. కానీ ఈ సమయంలో ఈ సివిక్ సెన్స్ ఇష్యూ అనేది అనుకున్న దానికన్నా చాలా డీప్ గా ఉంది. ఈ వీడియో చివరికి మీ మొత్తం పర్స్పెక్టివ్ మారుస్తుంది. ట్రస్ట్ మీ, రియల్ ప్రాబ్లం 3 లేయర్స్ లో ఉంది. సివిక్ సెన్స్ ప్రాబ్లం దగ్గరగా చూస్తే ముందు వేరే ప్రాబ్లమ్స్ తో ఇంటర్లింక్ అయి ఉంది. వాటి గురించి చాలా మంది మాట్లాడరు లేదా మాట్లాడాలని అనుకోరు. క్రిటిసిజం అండ్ క్లాసిజం, గవర్నమెంట్ సిస్టమ్ ఫెయిలియర్స్, ఎంపతి లేకపోవడం. ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఫస్ట్, క్రిటిసిజం అండ్ క్లాసిజం. మన దేశంలో కుల వ్యవస్థ వేర్లు చాలా లోతుగా ఉన్నాయి. శానిటేషన్ వర్క్ అనేది ట్రెడిషనల్లీ ఒక పర్టికులర్ క్యాస్ట్కే అసైన్ అయిపోయింది. గాంధీ గారు ఒకసారి చెప్పారు, ఈ పనిని నీ యొక్క తల్లితో పోల్చాలి అని. తల్లి ఎలా తన బిడ్డని పరిశుభ్రంగా ఉంచి రోగాల నుండి కాపాడుతుందో ఈ సాఫీ పని కూడా సమాజాన్ని అలే కాపాడుతుంది అని. గాంధీ గారు ఆ గౌరవం ఇచ్చిన సమాజం మాత్రం అయినంత కింది స్థాయిగా చూసింది. ఆ పేరుని ఒక తిట్టుగా వాడుతున్నారు. ఇప్పుడు ఆలోచించండి, ఈ దేశంలో శానిటైజేషన్ వర్కర్స్ ని ఎలా చూస్తున్నారు? సాఫీ పని చేయడం అనేది సిగ్గుపడాల్సిన విషయం అనుకుంటున్నారు. ఆ దేశంలో నిజంగానే క్లీన్నెస్ ఎలా వస్తుంది? రియాలిటీ ఏంటి అంటే ఈ రోజుకి కూడా చాలా మంది శానిటైజేషన్ వర్కర్స్ మాన్యువల్ గా గట్టర్లోకి దిగి పని చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు పాయిజనస్ గ్యాస్ వల్ల చనిపోతున్నారు కూడా. మన దేశం మిషన్స్ కొనలేనంత పూర్గా ఉందని అనుకుంటున్నారా? అస్సలు కాదు. మన దేశం పూర్ కాదు, జస్ట్ ఇండిఫరెంట్. ఇది కేవలం పోవర్టీ ప్రాబ్లం అని అనుకుంటే ఒక రియాలిటీ చూడండి. గచ్చిబౌలి, హైటెక్ సిటీ లాంటి మన సిటీస్ లో, మోస్ట్ డెవలప్డ్ ఐటీ కారిడార్స్ లో కూడా ఐకియా, డిలాయిట్ లాంటి గ్లోబల్ కంపెనీస్ పక్కనే కోట్ల రూపాయల గ్లాస్ బిల్డింగ్స్ మధ్యలోనే కన్స్ట్రక్షన్ వేస్ట్, హౌస్ హోల్డ్ గార్బేజ్ కలిపి చెత్త కొండలు పెరుగుతున్నాయి. మస్కిటోస్, డస్ట్, స్మెల్ తో అక్కడ రోజు ఆఫీసెస్ కి వెళ్లే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా బాధపడుతున్నారు. అంటే ప్రాబ్లం మనీ లేదని కాదు, సిస్టమ్ లేదని. పూరెస్ట్ స్లమ్స్ నుంచి రిచెస్ట్ ఐటీ హబ్ వరకు ఇండిఫరెన్స్ ఒకటే. చాలా మంది ఇండియన్స్ ఫారెన్ కంట్రీస్ కి వెళ్ళిపోయి సెటిల్ అయినప్పుడు ఇంటి పని తమే చేసుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ డొమెస్టిక్ ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది. కానీ ఇండియాలో పోవర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఎక్కువ అంటే మనం లేబర్ ని ఆప్షన్ పెట్టేస్తాము. తక్కువ డబ్బుతోనే ఇంటి పని చేయించుకోగలం. ఒక క్వశ్చన్ మీకు, మీ ఇంట్లో పని చేసే వాళ్ళని మీరు గౌరవంగా చూస్తారా? చాలా అపార్ట్మెంట్స్ లో వాళ్ళ కోసం సపరేట్ గా లిఫ్ట్ పెట్టిస్తారు. వాళ్ళకి టీ ఇచ్చే గ్లాసులు కూడా వేరే పెడతారు. ఈ రాంగ్ మైండ్ సెట్ మొదలయ్యింది ఎక్కడి నుండి? మనం సాఫీ చేయడం మన రెస్పాన్సిబిలిటీ అనుకోము. ఇప్పుడు ఎవరో వచ్చి చేస్తారని అనుకుంటాము. చెత్త మనం చేస్తాం, కానీ దాన్ని తీసుకువెళ్ళే వాళ్ళని చెత్త వాళ్ళు అని పిలుస్తాము. ఇదే అసలైన ప్రాబ్లం. డెవలప్డ్ కంట్రీస్ లో, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా, అక్కడ జనాలు తమ చెత్తని తమే క్లీన్ చేసుకుంటారు. ఇంటి చెత్తని కూడా వాళ్ళే క్లీన్ చేసుకుంటారు. సెకండ్, గవర్నమెంట్ సిస్టమ్ ఫెయిలియర్. మీ సిటీలో ఎప్పుడైనా క్లీన్ పబ్లిక్ టాయిలెట్స్ చూసారా? మాల్స్ గురించి కాదు, నిజంగా పబ్లిక్ టాయిలెట్స్ గురించి మాట్లాడుతున్నాను. ఉన్న కొన్ని పబ్లిక్ టాయిలెట్స్ లో సరిగ్గా నీళ్లు కూడా రావు. వాసన ఎంత దారుణంగా ఉంటుందంటే ఆ టాయిలెట్స్ అక్కడ ఎందుకు ఉంది అని అనిపిస్తుంది. ఇక్కడ ఒక సాడ్ రియాలిటీ,
చాలా పబ్లిక్ టాయిలెట్స్ లాక్డ్గా ఉంటాయి. ఫీమేల్ టాయిలెట్స్ కూడా లాక్డ్గా ఉంటాయి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? మనము ప్రజలకి సివిక్ సెన్స్ లేదు అని అంటాము, ఎందుకంటే వాళ్ళు రోడ్ మీద యూరినేట్ చేస్తారని. కానీ కొన్ని స్ట్రీట్ వెండర్స్ రోజంతా బయటనే ఉంటారు. వాళ్ళకి వేరే ఆప్షన్ లేకపోతే వాళ్ళు ఇంకా ఏం చేయాలి? ఫుట్ పాత్స్, జీబ్రా క్రాసింగ్ అన్ని చోట్ల ఉన్నాయి. లైన్ మార్కింగ్స్, రోడ్ సైన్స్ సరిగ్గా పెట్టారా లేదా? పైగా కొన్ని ఫ్లైఓవర్స్ సడన్ గా 90 డిగ్రీస్ దాంతో వస్తాయి. 4 లైన్స్ నుంచి 2 లైన్స్ కి మారిపోతాయి. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మధ్యలో జనాలు లైన్ లో డ్రైవ్ చేస్తారని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? ఇక ఇది ప్రాబ్లం. ఇంకా పెద్దగా సిస్టమేటిక్ గా చెప్పాలంటే హైదరాబాద్ సిటీ మొత్తం నుంచి ప్రతిరోజు 7,000 to 8,000 టన్స్ చెత్త అంతా ఒక ప్లేస్ కి వెళ్తుంది. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ 25 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఆ చిన్న టౌన్ మీద 30 ఇయర్స్ నుంచి ఎంటైర్ సిటీ చెత్త పోగవుతుంది. ఇప్పుడు ఇది నిజంగా ఒక హిల్ ఆఫ్ ట్రాష్ గా మారిపోయింది. ఇక్కడ ఉన్న జనాలు ప్రతిరోజు ఆ వాసనని ఊపిరిగా పీలుస్తున్నారు. గ్రౌండ్ వాటర్, చెరువులు కూడా పొల్యూటెడ్ అయిపోయాయి. సరూర్ నగర్ లేక్ కూడా ఈ ఫేట్ ని ఫేస్ చేస్తున్నాయి. గార్బేజ్, స్వేగ్ కలిసిపోయాయి. ఆక్సిజన్ లెవెల్ డేంజరస్ గా పడిపోయాయి. ప్రాబ్లం ఎక్కడో దూరంగా లేదు, మన సిటీ సెంట్రల్లోనే కొన్ని కిలోమీటర్ల దూరంలోనే మన్స్లో కాలనీ మొత్తం వ్యవస్థ వైఫల్యానికి బలియపోతుంది. ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. మనం ఒకరిని ఒకరం బ్లేమ్ చేసుకుంటాం, కానీ మన రైట్స్ ని డిమాండ్ చెయ్యం. జనాలకి సివిక్ సెన్స్ లేదని ఒక్క లైన్తో సైడ్ చేయడం ఈజీ, కానీ ఎవరో ఒకరు దీని గురించి మాట్లాడలే కదా. కుంభమేళా లాంటి వరల్డ్స్ లార్జెస్ట్ గ్యాదరింగ్ లో కూడా ప్రాపర్ ఎంట్రన్స్ ఎగ్జిట్ ప్లానింగ్, క్రౌడ్ మేనేజ్మెంట్ మెకానిజం, క్యూ మేనేజర్స్ లేకపోవడం వల్ల చాలా స్టాంపిడ్స్ జరిగాయి. ఇన్నసెంట్ పీపుల్ ప్రాణాలు కూడా కోల్పోయినారు. మనం చూసాం. మున్సిపాలిటీ మరియు పోలీస్ ఇలాంటి బేసిక్ క్రౌడ్ మేనేజ్మెంట్ ప్లానింగ్ ని క్లియరెన్స్ ప్రాసెస్ లో మ్యాండేటరీ చేయాలి. రిచ్ పీపుల్ కి ఈ స్లమ్స్ గురించి పైన మాత్రం మాట్లాడరు. వేస్ట్ డిస్పోజల్ మెకానిజం ఎలా ఇంప్రూవ్ చేయాలి, కాంపోజిట్ పిట్స్ ని ఎలా పెట్టాలి, బెటర్ అర్బన్ ప్లానింగ్ ఎలా ఉండాలి, ఈ డీటెయిల్లోకి వెళ్ళడానికి వాళ్ళు రెడీగా లేదు. వాళ్ళు తమ ఓన్ బబుల్లో ఉండి హ్యాపీగా ఉంటారు. కోట్ల రూపాయల ఫ్లాట్ కొంటారు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్ అన్నీ ఉంటాయి. కానీ ఆ అపార్ట్మెంట్ చుట్టూ ఉన్న బస్తీలు చెత్త నిండిపోయి ఉంటాయి. చాలా సిటీ డ్రోన్ ఇమేజెస్ లో రిచ్ పూర్ మధ్య తేడా ఒక గోడలా కనిపిస్తుంది. ఈ ఫెడరల్ మైండ్ సెట్ ప్రజల మనసుల్లో డీప్ గా ఉంది. అంబానీ, అదానీ లాంటి బిలియనీర్స్ కి ఒక పూర్తి సిటీని కాకపోయినా ఒక పెద్ద పార్ట్ని కూడా కంప్లీట్లీ క్లీన్ గా మార్చే రిసోర్సెస్ ఉన్నాయి, కానీ వాళ్ళు దానిపైన మనీ స్పెండ్ చేయరు. ఈ చెత్త మధ్యలో తమ ఒక పెద్ద ప్యాలెస్ కట్టుకుంటారు. మెసేజ్ సింపుల్, అదర్స్ పట్ల ఎంపతి ఉండాలి. నేను చేసిన డర్టీని ఇంకొకరు క్లీన్ చేయాల్సి వస్తుందని ఆలోచిస్తే మనం డర్టీ చేయడం మానేస్తాం. ఇది ఇంట్లో బయట కాదు, ఇంటి లోపట్లో కూడా ఉండాలి. హోటల్ చెక్అవుట్ చేసేటప్పుడు ఎంటీ బాటిల్స్, ప్యాకెట్స్ మీ చెత్తని ట్రాష్లో వేయండి. రెస్టారెంట్లో తీసుకున్న ప్లేట్స్ని ఒక కార్నర్కి పుల్ చేసి పెట్టండి. వెయిటర్కి ఈజీగా ఉంటుంది. బిల్డింగ్ నుండి బయటికి వెళ్ళేటప్పుడు వెనుక వచ్చే వాళ్ళ కోసం డోర్ పట్టుకోండి. ఈ స్మాల్ చేంజెస్ మీ బిహేవియర్లో వాస్ట్ ఎంపతి మెల్లగా అవేకెన్ అవుతుంది. దీన్నే సివిక్ సెన్స్ అంటారు. ఇక్కడ ఆనెస్ట్ ట్రూత్, ఒక్కసారి కూడా క్లీన్నెస్ చూడని వ్యక్తి సివిక్ సెన్స్ పాఠ్యమని చెప్తే ఉపయోగం ఉండదు. ముందు అతని ప్లేస్లో క్లీన్నెస్ ఉండాలి, సిస్టమ్ ఉండాలి. తర్వాత డర్టీ చేయకు అని మనం చెప్పగలము. డస్ట్బిన్ పెట్టి చెత్త దానిలో వేయమని చెప్పగలము. పబ్లిక్ టాయిలెట్స్లో నీళ్లు, సోప్ ఉంటే వాడమని చెప్పగలము. ఫుట్ పాత్స్, సైకిల్ లైన్స్, ఫ్లవర్స్ ఉంటే ఫ్లవర్స్ తెంచకని చెప్పగలం. ఒక దరిద్రమైన బస్తీలో పెరిగిన వ్యక్తి ఒక క్లీన్ ఎక్స్పెన్సివ్ సొసైటీకి వెళ్తే అతనికి ఫ్లవర్ కనిపిస్తే తెంచాలని అనిపిస్తుంది, ఎందుకంటే అది అతని జీవితంలో బ్యూటీకి ఫస్ట్ ఎక్స్పోజర్. నేను దాన్ని జస్టిఫై చేయడం లేదు, కానీ అతన్ని పర్స్పెక్టివ్ నుండి ఒకసారి ఆలోచించండి. జనాల్లో ఒక హర్డ్ మెంటాలిటీ ఉంటుంది. చుట్టూ డర్టీ ఉంటే కార్ కిటికీ తెరిచి
వేపర్స్ బయటికి పడేయడాన్ని ఎస్టేట్ చేయరు. కానీ ఎక్కడైతే క్లీన్నెస్ ఉంటుందో, నేను డర్టీ చేస్తే అందరూ నన్నే చూస్తారని అనే అవేర్నెస్ ఉంటుంది, అక్కడ అదే మనిషి వేపర్ని పడేయడానికి భయపడతాడు. హైదరాబాద్ మెట్రోని, ఏదైనా ఎయిర్పోర్ట్ని చూడండి, అక్కడ చాలా మంది డర్టీ చేయరు. ఎందుకంటే సిస్టమ్ ఆల్రెడీ క్లీన్గా ఉంది. అంటే గవర్నమెంట్ మొదటి స్టెప్ వేయకపోతే ఇది అచీవ్ చేయడం చాలా కష్టం. డెన్మార్క్లో వేస్ట్ని 10 డిఫరెంట్ కేటగిరీస్లా సార్ట్ అవుట్ చేస్తారు. గ్లాస్, మెటల్, ప్లాస్టిక్, పేపర్, ఫుడ్ అండ్ డ్రింక్ కాటన్స్, కార్డ్బోర్డ్, టెక్స్టైల్. ప్రతి ఇంట్లో 10 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. హార్డ్వేర్స్ వేస్ట్, ఎలక్ట్రానిక్ వేస్ట్ లాంటివి వాళ్ళు తీసుకువెళ్ళి రీసైక్లింగ్ సెంటర్స్కి డిపాజిట్ చేస్తారు. ఎందుకంటే ఆ వేస్ట్ ఎన్విరాన్మెంట్కి వెళ్తే నష్టం వాళ్ళకే వస్తుందని వాళ్ళకి తెలుసు. స్విట్జర్లాండ్లో ట్రాష్ డిస్పోజల్కి ఒక కాస్ట్ ఉంటుంది. మున్సిపల్ బ్యాగ్ కొనాల్సిందే, కానీ రీసైకిల్ మాత్రం ఫ్రీ. ఎందుకంటే పీపుల్ని ఎంకరేజ్ చేయాలని. ప్లాస్టిక్ బాటిల్స్, అల్యూమినియం క్యాన్స్ కోసం డెన్మార్క్, జర్మనీ లాంటి దేశాల్లో ఒక సపరేట్ డిపాజిట్ సిస్టమ్ ఉంది. రివర్స్ వెండింగ్ మిషన్లో ఎంటీ బాటిల్స్ వేస్తే డబ్బు వెనుకకి వస్తుంది. అది ఫైన్ బేస్డ్ కాదు, రివార్డ్ బేస్డ్ సిస్టమ్. అందుకని ప్రతి ఒక్కరూ మోటివేట్గా అవుతారు. కోపెన్హేగన్లో 64% కమ్యూటర్స్ సైకిల్ మీద ట్రావెల్ చేస్తారు. వాళ్ళు 5 మినిట్స్ నేబర్హుడ్ బిల్డ్ చేస్తారు. వర్క్, స్కూల్, షాపింగ్ అన్ని 5 మినిట్స్ రేడియస్ లోనే ఉంటాయి. పెడిస్ట్రియన్ ఫస్ట్ పాలసీ. ఎవరైనా రోడ్ క్రాస్ చేయడానికి వస్తే ట్రాఫిక్ లైట్స్ ఉన్నా లేకున్నా కార్ ఆగాల్సిందే. హారన్ వాడటం అక్కడ నిషేధం. ఎప్పుడైనా ఒక్కసారి మాత్రమే వాడుతారు, ఎమర్జెన్సీ అయితేనే. సింగపూర్లో రెస్ట్ రూమ్స్ అసోసియేషన్ పబ్లిక్స్ టాయిలెట్స్ని 3, 4, 5 స్టార్ రేటింగ్ ఇస్తుంది. గుడ్ స్కోర్ వస్తే హ్యాపీ టాయిలెట్స్ లోగో వెబ్సైట్లో ప్రమోషన్. జపాన్లో సివిక్ సెన్స్ స్కూల్లోనే నేర్పిస్తారు. పిల్లలు తమ క్లాస్ రూమ్లో, కారిడార్స్లో టాయిలెట్స్ని తమే క్లీన్ చేసుకుంటారు. దాన్ని ఓసోజీ అంటారు. అది బుద్ధిజం, షింతోయిజం ఫిలోసఫీ నుండి ఇన్స్పైర్ అయ్యింది. జర్మనీ, స్వీడన్, నెదర్లాండ్స్ స్కూల్లో పిల్లలకి చిన్నప్పటి నుండే రీసైక్లింగ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ నేర్పిస్తారు. ఇంగ్లాండ్లో లైన్లో నిలబడడం సిటిజన్షిప్ టెస్ట్లో క్వశ్చన్గా అడుగుతారు. అంటే అర్థం చేసుకోండి ఎంత డీప్గా కల్చర్ రో ఉంది. కెనడా, రష్యా, యుఏఈ లాంటి దేశాల్లో ఎక్స్కలేటర్ ఉంటుంది కదా, ఒక సైడ్ నిలబడే వాళ్ళకి, ఇంకో సైడ్ నడిచి వెళ్ళే వాళ్ళకి. ఇలాంటి సిస్టమ్ ఏర్పాటు చేయగలం. ఎయిర్పోర్ట్లో ఉండే క్యూ మేనేజర్స్, రైల్వే స్టేషన్లో, టెంపుల్స్లో, కమ్యూనిటీ ఈవెంట్స్లో ఎందుకు ఉండరు? నో నాయిస్ పొల్యూషన్, టాయిలెట్స్ అండ్ డస్ట్బిన్, ప్రతి చోటున వేస్ట్ సెగ్రిగేషన్, రీసైక్లింగ్. ఇవన్నీ ఇండియాలో సాధ్యం కాదా? అబ్సల్యూట్లీ సాధ్యమే, నాయకులకి రైట్ ఇంటెన్షన్ ఉంటే. రవాండా లాంటి కంట్రీ ఒకప్పుడు ఇండియా కన్నా చాలా వెనుక ఉన్న ఆఫ్రికా దేశంలో ఈ రోజులో ఆఫ్రికా క్లీనెస్ట్ కంట్రీగా మారింది. ఎలా అయ్యిందంటే సిస్టమ్ ఏర్పాటు చేయడం, మెయింటైన్ చేయడం, ఇందుకోసం జనాలకి ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వడం. మన నాయకులందరికీ ఒక విన్నపం, ఈ డైరెక్షన్లో అడుగు వేయండి. మన ప్లేసెస్ని బ్యూటిఫుల్గా చేయండి. దీనివల్ల టూరిజం కూడా పెరుగుతుంది, జనాలు కూడా హ్యాపీగా ఉంటారు. ఇది అర్జెంట్గా చేయాల్సిన పని. మరి మనం ఒక్కొక్కరం మన పార్ట్ చేద్దాం, ఇంట్లో నుండి మొదలు పెడదాం. ఇది ఒక సైకిల్. క్లీన్నెస్ తీసుకువస్తే కమ్యూనిటీ ఫీలింగ్ దాన్నంతా అదే పెరుగుతుంది.